అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. మనకంట 2025 ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి అందరికీ కొంత యాంగ్జైటీ అయితే ఉంటుంది. మరి కుంభరాశి వారికి 2025లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ముందుగా మన ఛానల్ వీక్షించేటటువంటి ప్రేక్షకులకి మొత్తం అందరికీ కూడా నీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి రోజు నీ బర్త్డే కాబట్టి నీకు స్పెషల్గా హ్యాపీ బర్త్డే. ఈ యొక్క కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి మనకి ఏలినట్స్ జరుగుతుంది, అధికంగా ఉంది. అందుకనే వీళ్ళని అష్టమ కేతు ఉన్నాడు. 2 దోషాలు, ఒకటి ఏలినట్స్ అని, 2 అష్టమ శని. ఎప్పటి వరకు? మార్చి 29 వరకు అష్టమ కేతు. కేతు మే 29 వరకు ఉంటాడు 2025. అప్పటి వరకు ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మన రవితేజ కొడతాడు కదా, జిమ్తాత అని, అలాగా వీళ్ళందరికీ జిమ్తాతలే. కాబట్టి ఏమండి ఫోన్ ఇప్పితే చాలు, ఏమండి గురుగారు నాకు ఆర్థిక ఇబ్బందులు, ఏమండి గురుగారు నాకు ఆర్థిక ఇబ్బందులు. ఎవరినైనా చూడు, ప్రపంచంలో ఏలినాటి శని జరిగేటటువంటి వాళ్ళకి 2 ఉంటాయి. ఈ కలియుగం కామయుగం, ధనయుగం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బు మూలం మెయిన్. స్త్రీ రాజ్యాలే కొట్టుకున్నారు, మనుషులే రాజ్యాలే పోయినాయి స్త్రీల వల్ల. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రెండిట్ల మీద కొడతాడు శనీశ్వరుడు. పిల్లలు వదిలేస్తారు కుంభరాశి వాళ్ళందరిని ఇంచుమించు. ఒకవేళ ఉన్నా జిమ్తాతే. ఎందుకనంటే నువ్వు అప్పులు చేసావు, నువ్వు ఇల్లు అమ్మావు, లేకపోతే నువ్వు ఆ పక్కింటి బాగా సంపాదిస్తున్నాడు, నువ్వెందుకు సంపాదించలేదు, ప్రాపర్టీ అది అనమాట. రెండవది ఇది అయిపోయింది కదా. ఇక రెండవది ఏంటి? ధనం. అప్పుల బాధలు. వీళ్ళు ఇచ్చిన అప్పులేమో తిరిగి రారు. మరి కుంభరాశి వాళ్ళందరూ కదా పోటుగాళ్ళకి వెళ్ళి సెక్యూరిటీ పెట్టారు. అక్కడ సుప్రీంకోర్టు చెప్తుంది ఏమని, మొహమాటాలు కలకండి, సెక్యూరిటీలు పెట్టకండి అని. ఎవడ పెట్టమన్నాడు నేను లోన్స్ ఈ విధంగా. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి పిల్లల బాధ, అప్పుల బాధ అనుకుంటే ఇంకొక బాధ ఉంది, పిల్లల బాధ. ఏబిసిడి ఎలకల బాధ. ఇంటికెళ్తే పిల్లం బాధ, బయటకెళ్తే అప్పుల బాధ, ఈ ఎక్స్ట్రా ఈ కాకుండా ఇంకొక బాధ పిల్లల బాధ. ఈ చేత ఇంకా శరీశ్వరుడు కరుణామేడు. అసలు కుంభరాశి వాళ్ళందరినీ ఎరగదీసేయాలి. అసలు మామూలుగా ఆయన చేయకుండా కొంచెం వదిలేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ కుంభరాశి వాళ్ళందరూ కూడా దాన ధర్మాల్లో దిట్టలు, మంచిగా చేస్తారు పాపం. మరి ఏమిటిరా అంటే మరి ఏం చేస్తాం, కర్మ సిద్ధాంతం, పూర్వజన్మ కర్మలో. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి, సంతృప్తి ఉండదు వీళ్ళకి. కొత్తగా పనులు, ఇంకా పనులు రావాలా అని కోరుకుంటారు. ఎక్కడొస్తాయి? వాళ్ళకి సంతృప్తికరంగా ఇచ్చాడు కాబట్టి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే మాయమైపోద్ది అనమాట. అది అక్కడ ఇది ఏంటంటే గురువుగారు అసలు మాకు ఎన్ని లక్షలు వస్తున్నా సరే మాకు డబ్బు అసలు నిలవట్లేదండి, మొత్తం ఖర్చు అయిపోతుందంటే, ఈ లిస్టులో నువ్వు పేదవాడికి ఎంత ఖర్చు పెట్టావు లిస్టు తీయంటే 100 రూపాయలు కూడా ఉండదు అందులో. మరి ఏమైపోతుంది? పిల్లలకు పెట్టుకుంటున్నావు, నీ చుట్టాలకు పెట్టుకుంటున్నావు, అది పెద్ద విషయం ఉంది. అది శనీశ్వరుడు అకౌంట్లో రాస్తాడు. కాబట్టి నువ్వు పేదవాళ్ళకి మన ధర్మశాస్త్రం ప్రకారం, మనుస్మృతి ప్రకారం నువ్వు 10% ఖర్చు పెట్టు. తర్వాత చూడు, కనీసం ఏలినాటి శని జరుగుతున్న రోజులైనా ఖర్చు పెట్టి చూడు. శనీశ్వరుడు మెచ్చుకోకపోతే నన్ను అడుగుతా. ఆ విధంగా దైవభక్తి అనేటటువంటిది వీళ్ళకి పెరుగుతుంది. తర్వాత దేవాలయాలు బాగా తిరుగుతారు. దేవాలయాల్లో ఏమండి మేము రాస్తున్నామండి, దేవాలయాలకి అన్నదానం పెడుతున్నామండి, డొనేషన్ ఇస్తున్నామండి. ఎవరికి కావాలయ్యా అవన్నీ? నిజమైనటువంటి వికలాంగులకి నువ్వు ఎక్కడ చేసావు? జీవితాన్ని నిలబెట్టాల. నీకు ఒక గురువు లేడు, గురువు ఉండాలి కంపల్సరీ. కుంభరాశి వాళ్ళకి నిర్దేశం కావాలి కదా కష్టాలు వచ్చినప్పుడు. మరి ఈ విధంగా వీళ్ళంతా కూడా ఒక గురువుని ఆశ్రయించాలి. వాళ్ళ ఆశ్రమాల్లో నేను ఆదిశంకరాచార్యుల వారి శరణ పొందాలి. వీళ్ళు శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది గురుగారు. మరి కుంభరాశి వారికి శుభకార్యాలే, అన్ని శుభకార్యాలే నిత్యం. పార్టీలు. భూమికి సంబంధించిన వ్యవహారాలు మరి వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది 2025లో? 2025లో భూములు కొంటారు, స్థలాలు కొంటారు. ఉన్న భూములు తర్వాత ఎక్కువ రేట్లకి వాళ్ళ స్థలాలకు వస్తాయి. ఒక వ్యక్తి రూపాయితో స్టార్ట్ చేసి ఒక 100 ఎకరాలు కొనిపారేసాను అన్నాడు కుంభరాశి ఆయన. దాసనారాయణరావు కుంభరాశి మరి సంపాదించలేదా? ఏమన్నా
పుట్టుకతో ఏమన్నా కోటీశ్వరుడా? వీళ్ళందరూ కూడా సంపాదించేశారు. కాబట్టి ఈ సంపాదన అంటే ఇంకా దానికి కంపారిజన్ లేదు కాబట్టి ఇంకా ఎక్కువ సంపాదించాలా అనుకుంటారు. అది తప్పు అనమాట. అది ఉన్నంతలో మనం ఎంతవరకు సంపాదించుకొచ్చాం అనే సంతృప్తి ఉండాలి. ఇది చెప్పాలంటే మరి గురువు యొక్క బోధనలు వినాలా. గురువు మాట్లాడలేనప్పుడు మనం ఏం చెప్తాం? మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఫారెన్లో చదువుకోవాలనుకుంటారు, మరి 2025లో మంచి ఫలితాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కుంభరాశి వాళ్ళు ఫారెన్లో చదువుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి సద్యోగాలు లేక ఇక్కడికి వచ్చేసి వ్యాపారాలు పెట్టుకున్నారు. తర్వాత ఎందుకంటే జిమ్తాత శనీశ్వరుడిది. ఈ ఫారెన్లో చదువుకోవాలంటే వాళ్ళు రమ్మంటారు. అన్నీ చెత్త యూనివర్సిటీలు ఫారెన్లో ఉన్నవన్నీ కూడా. ఒక స్టాన్ఫర్డ్, మెసచ్యూసెట్స్ ఎగబడేది ఒక 10 ఎగబడతారు వీళ్ళు. మిగతా వాళ్ళు 2 అని ఇచ్చేస్తారు. కాబట్టి డబ్బులు వస్తాయి. కాబట్టి వీళ్ళకి ఇంకా పెద్ద కష్టపడక్కర్లేదు, ఫారెన్ యూనివర్సిటీస్ వచ్చేస్తాయి. హెల్త్ వైజ్ మరి ఎలా ఉండబోతుంది గురుగారు? ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? డెఫినెట్గా ఉంటాయి. పెరాలసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, కిడ్నీలు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్లో క్లాట్స్ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు అత్యధికంగా రోగాలను ఇచ్చేసేటటువంటి రాశి కుంభరాశి ఈ 2025వ సంవత్సరంలో. వీళ్ళ కనుక సంతృప్తి ఈ రోగాలకి మెడికేషన్ ఒకటే కాదు, ఆయన పట్ల కృతజ్ఞతాభావం, పేదల పట్ల కృతజ్ఞతాభావం, గురువుల పట్ల కృతజ్ఞతాభావం ఉంటే దోషాలను తీస్తాడు శనీశ్వరుడు. లేకపోతే ఈ ఒక్క సంవత్సరం కాదు వీళ్ళకి. 2026, 2027 కంటిన్యూస్ 3 సంవత్సరాలు ఇల్లే రోగాలు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి ఏమైనా శుభవార్త ఉందా 2025లో మరి కుంభరాశి వారికి? ఏలినాటిసన్లో ఎవరు చెప్పింది ఎనరు, తల్లిదండ్రులకు చెప్పింది, మాస్టర్లు చెప్పింది ఎవరు ఎనరు. లేచి వెళ్ళిపోవడాలి అంతే. ఎవరికి నచ్చింది అది చేసుకోవడమే. ఏమన్నంటే సుప్రీంకోర్టు తీర్పు ఉందని ఒక కాగితం పట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు చూపించడమే. సిఐలు, ఎస్ఐలు పాపం వాళ్ళేమంటారు, మేజర్లు అయిపోయారు వెళ్ళిపోండి అంటారు. కాబట్టి లవర్స్కి, లవ్ మ్యారేజెస్కి నెంబర్ 1 అనమాట, ఇక తిరుగులేదు. ఇక అలాగే రాజకీయ సినీ రంగంలో కళాకారులు ఉంటారు, కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు. అటువంటి వారికి మరి ఎలా ఉండబోతుంది 2025? సినీ రంగంలో డిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో డిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళ కుంభరాశిలో ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల వాళ్ళకి అవకాశం రావట్లేదంటే వీళ్ళు బైపాస్ చేసి వెళ్తారు. వీళ్ళంతా కూడా ఒక అవకాశం ఎవరన్నా చూపించారనుకో ఒక రూటు, మరి వాళ్ళు ఏం చేస్తారంటే చూపించిన వాళ్ళని కాదనేసి వీళ్ళు కొంచెం పేరు వచ్చేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం, వేరే వాళ్ళు వెళ్ళడం. సినిమా ఇండస్ట్రీలో, రాజకీయ పాలిటిక్స్లో నలిపినట్టు నలిపేస్తారనమాట, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. దానివల్ల లాస్ అవుతారు. మరి మిగతా రాశుల వాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఇక్కడ ఓవర్టేకింగ్ నేచర్ ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ అనమాట. కాబట్టి పరిచయం చేయడమే ఆలస్యం. తర్వాత ఈయన పక్కన పెట్టేసి మిగతా వాళ్ళతో వెళ్ళిపోయి చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కఠినంగా ఉన్నా, నిష్కర్షగా ఉన్నా, గుండెల మీద చేసుకుని కుంభరాశి వాళ్ళు కనుక ఆలోచించుకుంటే వాళ్ళకి అమ్మ కరెక్టే కదా, వాళ్ళ తప్పులు సరిదిద్దుకుంటారనే నేను చెప్తున్నాను. తర్వాత అష్టమ కేతువు, పెళ్ళాం తిట్టిందని సొసైటీలు చేసుకోవడం, లవర్ ఫోన్ చేయలేదని సొసైటీలు చేసుకోవడం, ఇవి ఎక్కువైపోతాయి కుంభరాశిలో. అండ్ విద్యార్థి దశలో 16 సంవత్సరాల ఇంటర్మీడియట్ దశలో శ్రీ చైతన్యలో ఒక అమ్మాయి ఇంకో బ్యాచ్లో అమ్మాయి చేసుకుందని గొప్పలకి సి బ్యాచ్లో వాళ్ళు చేసుకోవడం, వీళ్ళంతా ఇదొక టైప్ ఆఫ్ బ్యాచ్. ఈ బ్యాచ్లో వాళ్ళందరినీ కనుక తీసుకుంటే సొసైటీ బ్యాచ్లో వాళ్ళంతా కుంభరాశి వాళ్ళే అనమాట. ఇంక వేరే వాళ్ళు ఎవ్వరూ లేదు. ధైర్యం సరిపోక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటారా? ధైర్యం అంటే శని ఎల్నట్ శని జరుగుతున్నప్పుడు ఏంటంటే అతి తెలివితేటలు ఇచ్చేస్తాడు, బైపాస్ చేయడం. ధైర్యం ఎందుకు ఉండదు? ఇప్పుడు మన వీడియోలే ధైర్యం. మనలాగా కొంతమంది బోల్డ్ మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ధైర్యం చెప్తారు, వాళ్ళ తాతలు ధైర్యం చెప్తారు, ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పరా? కానీ వీళ్ళు వినాలిగా. అదనమాట. అంటే గర్ల్ ఫ్రెండ్స్ చెప్పేది వింటారు వీళ్ళు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది వినరు. గర్ల్ ఫ్రెండ్స్ కుక్కల్లాగా వింటారు తల్లిదండ్రులు వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ చెప్పేది. అదేమో అది రాంగ్ చెప్పిద్ది, వీడికి 2 నెలల్లో హ్యాండ్ ఎత్తది, ఇంకొకటి వెళ్ళిపోద్ది. కాబట్టి వీడికి తోలు తీరిపోద్ది అనమాట. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు అష్టమకేతువు, ఏలినాటి శని దోషాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో డౌటే లేదు. మనకేం వీళ్ళ దగ్గర నుంచి రూపాయి అవసరం లేదు, వాళ్ళు బాగుపడాలని చెప్తున్నాం. శనీశ్వరుడికి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వికలాంగులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కన్న తల్లిదండ్రులకి తిండి పెట్టాలి. మరి ఈ విధంగా వెళ్ళాలి. ఇవన్నీ మీరు మాకు చెప్పాలని అంటే చెప్పాలి. గురువుకి ఒక్కడికే ఆ హక్కు ఉంటుంది. కాబట్టి ఈ చేసుకుంటే చాలు. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మరి కుంభరాశి వారికి ఏదన్నా పరిష్కార మార్గాలు ఏమైనా సూచించారు? ఖచ్చితంగా ఉన్నాయి. అందరూ అరుణాచలం వెళ్ళిపోవాలి.
అరుణాచలం వెళ్ళిపోయి మళ్ళీ ఊరికి ఏదో హనీమూన్ వెళ్ళినట్టు లవర్స్తో వెళ్ళినట్టు వెళ్తే కుదరదు. అందరూ కూడా అంగ ప్రదక్షిణలు చేయాలి, మంచి బలంగా ఉన్న మగవాళ్ళంతా. ఊరికి నాకు తెలిసిన సుధాకర్ రాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనది కుంభరాశి. పాపం అలా నెల కష్టాల్లో ఉంటే నెల వెళ్ళిపోతున్నాడు, ఏవో కష్టాలు పడుతున్నాడు, అంగ ప్రదక్షిణాలు అయ్యి చేస్తున్నాడు, కాళికాదేవి పూజలు అయ్యి సొంతంగా వేసుకున్నాడు. మరి ఇప్పుడు బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ నెంబర్ 1 కింగ్ అయిపోయాడు. ఆయన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోయినాయి. అలా మనము శివుడికి ప్రదక్షిణాలు, నవగ్రహాలకు ప్రదక్షిణాలు, ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శనీశ్వరుడికి జపాలు, జనేశ్వరుడికి స్తోత్రాలు, కుంకాలు వేసేయడం, పసుపులు వేసేయడం, అటువంటి ఆ టైపు పూజలు కాకుండా కొంచెం మానవత్వం కలిగినటువంటి పూజలు. అండ్ దే హ్యావ్ టు హెల్ప్ ద పూర్. ఈ విధంగా రావి చెట్టు చుట్టూ 41 ప్రదక్షిణ. ఇన్ని డబ్బులు లేని పూజలు కదా, ఈజీ కాబట్టి మేడం మేము చేసేస్తామని అంటారు. 41 రోజులు 108 ప్రదక్షిణాలు చేస్తే శనీశ్వరుడికి చేసి పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి దానాలు చేయమనండి, జరగకపోతే నన్ను అడగమనండి. 41 days ఓం నమ శివాయ, ఓం శనైశ్వరాయ నమః అని చేయాలి. అలాగే మేడి చెట్టు చూసుకోవాలా, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా. ఓం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇట్లా ఏది చేసినా పర్లా. గానగాపురం వెళ్ళండి అంటే పిచ్చోళ్ళలాగా ఆడెవడో చెప్పాడని 5 వారాలు 3 వారాలు పౌర్ణమి అంటే 5 వారాల్లో నీకు దత్తాత్రేయుడు ఇవ్వకపోతే ఇంకా ఆయన వదిలేస్తాడు. అంటే వీళ్ళు ఒక 5 వారాలు వెళ్తారు. 5 వారాలు వెళ్ళి కేవలం 5 లెక్కెట్టుకుని వెళ్తారనమాట. పౌర్ణమికి అప్పుడు ఆడావిడ బిల్డప్ కారుల్లో చుట్టాలందరినీ ఎక్కించుకొని బాగుంటుంది. వెళ్ళిన తర్వాత వెళ్ళడము అడావిడే, వచ్చేయడము అడావిడే. వెళ్ళామా వచ్చామా అక్కడ తినేసామా. దేవస్థానం భోజనం తినరు, అక్కడ పేర్లు పెట్టి వస్తారు. దేవస్థానానికి డొనేషన్లు ఇవ్వరు. ఇవన్నీ ఇవ్వకపోతే ఎలా జరుగుతాయి? ఇవన్నీ చేయండి. మీరు జరగకపోతే నాకు కాల్ చేసి అడగండి. 2025లో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది అద్భుతంగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం అమ్మా.